ఈ గారెలు ఏ విధంగా చేయాలో మీకు చూపిస్తాను. చూసి స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మినప గారెల కోసము ఒక గ్లాస్ మినపప్పు తీసుకుంటున్నాను. ఈ చాయ్ మినప గుండ్లండి, మినపప్పు కాదు. ఒక గ్లాస్ తీసుకొని ముందు నైటే నానబెట్టుకోవాలి. ముందు నైట్ అంటే తెల్లవారు 5కి నానబెట్టుకుంటే సరిపోద్దండి. 4 అవర్స్ 5 అవర్స్ ఇవి నీళ్ళల్లో నానబెట్టుకొని ఉదయాన్నే చేసుకోవాలి. నీళ్ళు పోసుకొని కొంచెం ఎక్కువగానే నీళ్ళు పోసుకోవాలి. ఇవి ఉబ్బుతాయి. ఉబ్బినప్పుడు వాటర్ సరిపోవు, వీటిని వాటర్ పీల్చుకుంటాయి కాబట్టి ఇట్లా నీళ్ళు పోసి 2 సార్లు కడుక్కొని నానబెట్టుకోవాలి. మనం ఉదయం 8 o'clock 8 గంటలకి మిక్సీ వేసుకోవాలనుకున్నప్పుడు దీన్ని 4 గంటలకి తెల్లవారు 4 గంటలకి నానబెట్టుకోవాల్సి వస్తే బాగా వస్తాయి. అప్పుడు ఆయిల్ పీల్ అవ్వదన్నమాట. ఎక్కువగా ముందు నైటే నానబెట్టుకుంటే బాగా మెత్తగా అయిపోయి ఆయిల్ ఎక్కువగా పీలుస్తుంది. ఇవి బాగా నానిపోయినాయండి. ఈ నానిపోయినవన్నీ మనం ఈ విధంగా తీసుకోవాలి. తీసుకునే ముందుగా మిక్సీ జార్లో ఒక ఉల్లిపాయ, పెద్ద ఉల్లిపాయ వేసుకోవాలి కట్ చేసుకొని. ఇది కట్ చేసుకోవడం వల్ల మనకి హోటల్లో లాగా మెత్తగా వస్తాయి, కరకరలాడతాయి. దానికి కొంచెం పచ్చిమిర్చి 3 తీసుకున్నానండి ముక్కలు. ఒక 2 ఇంచుల అల్లం కూడా తీసుకున్నాను. అల్లం ఎందుకంటే మనకి డైజెస్ట్ బాగా అవుతుందండి. మినపప్పు వాతం కాబట్టి వాతాన్ని విరగొడుతుంది, అందుకని అల్లం వేసుకోవాలి దీంట్లో. అప్పుడు మనం కడిగి పెట్టుకున్న ఈ మినపప్పు తడి లేకుండా వేసుకోవాలండి. నీరు ఎక్కువగా ఉంటే గారెకి నూనె ఎక్కువ పీలుస్తుంది కాబట్టి నూనె తక్కువ తీసుకోవాలి. నీళ్ళు మనం దీంట్లోనే రుచికి తగ్గ ఉప్పు కూడా వేసుకోవాలి, సాల్ట్. మొత్తం కలిపి పట్టేసుకోవాలి. బాండిలో నూనె తీసుకోవాలండి. నూనె కాగేలోపు మనం మిక్సీ వేసుకుందామండి. ఈ మిక్సీ చేసుకున్న మిశ్రమాన్ని దీంట్లో నేను వేసుకుంటున్నాను గిన్నెలో. ఈ విధంగా గట్టిగా పట్టుకోవాలండి. వాటర్ చేర్చుకోకుండా పట్టుకోవాలి. వాటర్ ఎక్కువ అవుతే గారె నూనె పీలుస్తుంది. మీరు ఇంకా అదనంగా కావాలంటే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కూడా ముక్కల కింద వేసుకోవచ్చు, కానీ నేను వేయట్లేదు ఎందుకంటే మిక్సీలోనే వేసేసాను. వేయడం వల్ల మంచి కలర్ వస్తుంది, కరకరలాడతాయి, గారె కూడా ఉబ్బుతుందండి. నూనె కాగిందో లేదో చిన్నది వేసుకొని చూసుకుందాము. గారె వేసుకునే ముందు కొంచెం వాటర్ పెట్టుకోవాలి పక్కన. ఈ విధంగా అరిచేతికి తడి పూసుకొని ఒక బాల్ లాగా చేసుకొని దీన్ని ఈ విధంగా అరిచేతిలో వేసుకొని ఈ విధంగా నూనెలో సైడ్ నుంచి వదులుకోవాలండి. అరిచేతికి నీళ్లు తీసుకోవడం వల్ల మనకు గారె తొందరగా జారిపోతుందండి, లేకపోతే అరిచేతిలోంచి వదలదు. చాలామంది క్లాత్, ప్లాస్టిక్ కవర్ వాటి మీద వేస్తారు, అంత అవసరం లేదు. ఈ విధంగా అరిచేతిలో తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఈ విధంగా వేసుకోవాలి గారెలన్నీ. వీటిని తక్కువ మంట మీద వేపుకోవాలండి. తక్కువ మంట మీద అయితేనే చక్కటి కలర్ వస్తుంది, లోపల దాకా వేగుతుంది. కొంచెం హై ఫ్లేమ్ మీద పెట్టుకుంటే ఏమవుద్దంటే పైన వరకు మాడిపోద్ది, ఒక రంగు మారుద్ది, కానీ లోపల ఉడకదు. కాబట్టి తక్కువ మంటతో కొంచెం ఓపికగా చేసుకుంటే ఈ కలర్ వచ్చే వరకు ఉంచి తీసేసుకోవాలండి. ఇవన్నీ సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటాను.
నూనె అస్సలు ఫెయిల్ అవ్వలేదు. ఆయిల్ మనం ఎంత గిన్నెలో తీసుకున్నామో అంతలోనే ఉంది. ఇట్లా అన్నీ ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటున్నాను. అయిపోయినాయి. ఎవరన్నా బంధువులు వచ్చినప్పుడు కానీ పిల్లలు ఇష్టంగా తింటారు. ఇవి పెరుగులో కానీ పచ్చళ్ళలో కానీ ఉట్టియే కూడా తినొచ్చు. ఎందుకంటే మనం దీంట్లో ఆల్రెడీ ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అల్లం వేసాం కాబట్టి దీనికి స్నాక్ లాగా బాగుంటుంది. మీరు ఇవన్నీ ముందు చూసేటప్పుడు లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే మాకు వేరే వాళ్ళకి చేరే అవకాశం వస్తుంది. దీన్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అయిపోయాయండి గారెలు. మీరు కూడా ఈ విధంగానే చేసుకొని ట్రై చేయండి. ఇవి చూసేటప్పుడు నా వీడియో మొదటిసారి అయితే సబ్స్క్రైబ్ చేయండి. చూసేటప్పుడు ముందుగానే లైక్ చేయండి, షేర్ చేయండి.